ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి దివ్య కటాక్షం. కార్వేటి నగరంలో దేవేరుల సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. తిరుపతి బ్రాహ్మణ పట్టులో శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై స్వామివారి అద్భుత దర్శనం. మధుర ఫలాల అలంకారంలో తిరుపతి గ్రామదేవత అభయ ప్రదానం. తాతయ్యగుంట గంగమ్మ తల్లికి పొంగళ నివేదనతో భక్తుల మొక్కులు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా పుష్కరిణి హారతి కార్యక్రమం. ఊంజల సేవలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని వైభవ దర్శనం. కల్పవృక్ష వాహన సేవలో కామితాలను నెరవేర్చే కొంగు బంగారు దేవుడిగా శ్రీ వేణుగోపాల స్వామి వారి అద్భుత దర్శనం భక్తులను తరింపచేసింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి కల్పవృక్ష వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారిని కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం క్షేత్రవీధుల్లో స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ భక్తజన రంజకంగా జరిగింది. పువ్వు వంటి మర్రాకు పొత్తి పౌబళించనేతి ఎవ్వడో కాని తొల్లి బాలుడు మూవంక వేదములను ముద్దు మాటలాడనేతి ఎవ్వరు కొంత నేర్పనేటికే వీనికి నందగోపనందనుడి నాటి బాలుడు గోపబాలుడు నాటి బాలుడు గోపబాలుడు. తిరుపతి సమీపంలోని బ్రాహ్మణ పట్టులో కొలువైన శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో స్వామివారిని సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, దివ్య ప్రబంధ పారాయణం నడుమ శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తుల కొంగు బంగారు దేవత శ్రీ గంగమ్మ తల్లి మధుర పదాల దివ్యాలంకారంలో శోభాయమానంగా అనుగ్రహించారు.
తిరుపతి గ్రామదేవతగా కటాక్షిస్తున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం మంగళవారం సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన 4వ మంగళవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై గంగమ్మ తల్లికి అలాగే గర్భాలయానికి విశేషంగా తోరణాలు, పుష్పహారాలు, మధుర ఫలాలతో అత్యంత సుందరమైన అలంకరణలు చేశారు. ఆపై అమ్మవారిని ప్రత్యేక పూజలతో సేవించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి చల్లని తల్లికి చల్లను, పొంగళ్లను నివేదించి ఆలయ ప్రదక్షిణలు శ్రద్ధాభక్తులతో పూర్తి చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని ముగ్ధులయ్యారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలురో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలురో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలురో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలురో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలురో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలురో. అధిక జ్యేష్ఠమాసం సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి అనంతరం ఊంజల సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులను నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్ది. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవను నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః. భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః. భవిష్యత్త్రిపురాంతాయ తథాంధక వినాశినే కైలాసవరవాసాయ కరికృత్తి నివాసినే వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ వి గోపాలకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. అధిక జ్యేష్ఠమాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందేశ్వరుని ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆశీనులు చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపరాధులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. చిత్తూరులోని నీవానది సమీపంలోని శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా మాస పూజలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామునే ప్రధాన దేవతారాధన పూర్తి చేశారు. ఆపై అర్చకులు ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామి వారికి సంకల్పంతో సకల శాస్త్ర సంప్రదాయ శోభితంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అభిషేక ద్రవ్యాలలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు దివ్యంగా వేంచేసి భక్తులను చల్లగా దీవించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం మాస పూజలతో శోభిల్లుతోంది. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి భక్తులు సంకల్పంతో సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం లోకాలను పాలించే జగన్మాత శ్రీ పర్వతవర్ధిని అమ్మవారి దివ్యమూర్తిని స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకృతులను చేసి దీపారాధన, అర్చనలతో సేవించారు. ఆపై అమ్మవారికి మహామంగళ నీరాజ సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. కడపలోని శ్రీ వరసిద్ధి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి. రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ముందుగా అర్చకులు సంకల్పంతో షోడశోపచార పూజలను జరిపారు. ఆపై స్వామివారికి వేద మంత్రాలతో పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను సుందరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారిని దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జ్యోతినగర్లో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుందర దివ్యమూర్తిని అర్చకులు పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమాన అలంకరణలో గరుడ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ కరీంనగర్ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం కనువిందుగా జరిగింది. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆదర్శ్ నగర్ శాంతినగర్లోని శ్రీ బాలదుర్గాదేవి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భక్తులు స్వయంగా అమ్మవారిని అభిషేక ద్రవ్యాలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ముందుగా సంకల్పం చెప్పుకుని అమ్మవారిని పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలు, వేపాకులతో నింపిన పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవ శంకరుడు, భోళా శంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి వైశాఖ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిపారు. ఆ తర్వాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకాల పఠన యుక్తంగా నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. శివ 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 శివాయనరే, శివ శివాయని శివుని పదము పూజించరే. శివ 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 శివాయనరే, శివ శివాయని శివుని పదము పూజించరే. భక్తికి శివుడే, ముక్తికి శివుడే, భక్తికి శివుడే, ముక్తికి శివుడే, అన్నిటికీ మూలము ఆదిశంకరుడే. శివ 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 శివ. కడప జిల్లా పాత కడపలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. అష్టమిని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాలు, రోజా, చామంతి మాలలు, రుద్రాక్షలతో అలంకరించి బిల్వ పత్రాలతో అర్చనలు జరిపారు. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి సహితంగా స్వామివారికి ధూపదీప నివేదనలు, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు కాలభైరవుని అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ యజ్ఞవరాహస్వామి వారి దేవాలయంలో సుందరకాండ హవనం, మూలమంత్ర సుదర్శన హోమం భక్త శ్రద్ధలతో నిర్వహించారు. ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ అర్చకులు ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుందరకాండ హవనం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమాలలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని నం దత్తనాథ క్షేత్రంలో అనఘాష్టమి వ్రతాన్ని విశేషంగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు దత్తనాథ క్షేత్రంలోని మండపంలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. భక్తులు అర్చకుల సూచనలతో అనఘాష్టమి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా నందలూరు మండలం మేజర్ పంచాయతీ నాగిరెడ్డిపల్లిలో కొలువైన శ్రీ మారెమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా మారెమ్మ తల్లికి జ్యేష్ఠ మాసంలో జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అమ్మవారికి అర్చకులు నిత్యార్చనలు జరిపి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి మారెమ్మ తల్లికి పొంగళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించి క్షీరసాగరంలో శేషశయనుడైన శ్రీమన్నారాయణుడి పాదసేవలో నిత్యం దివ్యంగా తరించే అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి. స్థితికారకుడైన నారాయణుడి ఇష్టసఖి, సర్వశుభాలను మంగళప్రదాయకంగా ప్రసాదించే అనురాగవల్లి శ్రీ లక్ష్మీదేవిగా కొలువుతీరి అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని కూనమరాజుపాలెంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలను మనము తెలుసుకుందాం. సకల సంపదలకు అధిదేవత సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తుల కల్పవల్లిగా కొలువైన మహిమాన్విత దివ్యధామం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం. ఎంతో అద్భుత నేపథ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయాన్ని 1950వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుంటే తప్పక కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన తరువాత తిరిగి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భూరి విరాళాలు సమర్పించి విశేషంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయం. కూనమరాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నుండి నగరి మీదుగా 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాగే చెన్నై నుండి వచ్చే భక్తులు తిరుత్తని మీదుగా లేదా తిరువల్లూరు కనకమ్మ సత్రం మీదుగా ఉన్న మార్గాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఇటు చిత్తూరు నుండి వచ్చే భక్తులు పల్లిపట్టు, నగరి మీదుగా ఆలయానికి చేరుకునే సౌలభ్యం ఉంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోగానే ఆలయం ముందు పైభాగంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేదీప్యమాన మూర్తులు దివ్యంగా భక్తులకు కనువిందు చేస్తాయి. ఇక ఆలయం ముఖమండపం, అంతరాలం, గర్భాలయం అనే 3 భాగాలుగా నిర్మితమైంది. గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తితో పాటు అమ్మవారి ఉత్సవమూర్తి శోభాయమానంగా దర్శనమిస్తారు. గర్భాలయం ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ముందుగా దర్శనమిస్తారు. ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటు రమణీయంగా రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, దుర్గాదేవి, గాయత్రీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, శివలింగం, నాగదేవతలు, సరస్వతీదేవి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయంలో శ్రీకృష్ణ ధ్యాన మందిరం కూడా నెలవై ఉంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆలయాన్ని అద్భుతంగా విభిన్న కళారీతులతో నిర్మించిన వైనం ఆకర్షణీయంగా గోచరిస్తుంది. ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సుప్రభాత సేవ, విశేష అర్చన నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం కనుల పండుగగా జరుగుతుంది. అలాగే మహిళల చేత కుంకుమార్చన, భక్తుల చేత గోపూజ, రాహుకాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం వేళల్లో అమ్మవారికి ప్రత్యేక అర్చన, విశేష నివేదన, నీరాజన, ఏకాంత సేవలు ఘనంగా జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన అమ్మవారికి అభిషేకం, అలంకరణలను కనుల పండుగగా జరుపుతారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయ
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. అలాగే పౌర్ణమి రోజు లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో శ్రీ సూక్త సహిత మహాలక్ష్మి హోమం, అన్నప్రసాద వితరణ జరుగుతాయి. సాయంత్రం వేళ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఊంజల్ సేవ, చంద్రుని పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత వేడుకలను, ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తజన రంజకంగా నిర్వహిస్తారు. విశేష పర్వదినాల సమయంలో వైకుంఠ ఏకాదశి, తెలుగు సంవత్సరాది ఉగాది రోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి విశేషంగా తరలివస్తారు. అధిక శాతం మంది భక్తులు సంతాన భాగ్యం, వివాహ యోగం, ఆరోగ్య సమస్యలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు మొక్కుకుంటున్నారు. తమ సమస్యలు నివృత్తి అయిన తరువాత భక్తులు దాతలుగా మారి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఇతోధికంగా విరాళాలను అందజేస్తూ సహకరించడం విశేషం. లోకపావని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య తేజోభరిత కటాక్ష వీక్షణాలతో నిత్యం భక్తులతో ఉత్సవాలతో కలకలలాడే కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనం అందరికీ లభించాలని కోరుకుందాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 95,152 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,601 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,44,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.